అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గాడిలంక సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తీవ్రంగా స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు పెద్దిరెడ్డి నాగమునీంద్రరావు, టీడీపీ పెద్దిరెడ్డి వెంకటకృష్ణారావుపై 10 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫలితాన్ని సవాల్ చేస్తూ వెంకటకృష్ణారావు కోర్టును ఆశ్రయించారు. ఈ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. నాగమునీంద్రరావుకు అనుకూలంగా 25 చెల్లని ఓట్లను లెక్కింపులో చేర్చినట్లు కోర్టు గుర్తించింది. దాంతో అసలు ఫలితాల్లో వెంకటకృష్ణారావు 14 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు కోర్టు తేల్చింది. అయినప్పటికీ సర్పంచ్ పదవీకాలం పూర్తి కావడంతో పదవి చేపట్టలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇలా వైసీపీ ప్రభుత్వంలో అనేక దుర్మార్గాలు జరిగినట్లు స్పష్టమైన ఉదాహరణ రావడాన్ని ప్రజలంతా గమనించాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కోరారు. గాడిలంకలో జరిగిన ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా నిలిచిపోతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గొత్తల సాయి శ్రీనివాస్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2021 ఫిబ్రవరి 21వ తారీఖున మరి పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది. ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజున్న ప్రజాప్రతినిధులు ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో మరి రిజల్ట్లు కూడా తప్పుగా ఇచ్చిన మన నియోజకవర్గంలో ఉన్న గాడిలంక గ్రామంలో యాక్చువల్గా వైసీపీ పార్టీ ఓడిపోయినా కానీ 10 ఓట్లు మెజార్టీతో చూపించడం జరిగింది. ఆ రోజు మా అభ్యర్థి రీకౌంటింగ్ అడిగినా దాన్ని ఖాతరు చేయకుండా మరి రిజల్ట్ ఈ అధికారులు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో కూడా మన కాట్రేంగూడ మండలంలో కూడా ఏదైతే పల్లంకూరు కాట్రేనికోనలో కూడా ఇదే రీతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కౌంటింగ్ టైంలో ఏజెంట్లు రాకుండా చేసి మరి కరెంటు కూడా ఆపేసి చేసిన దాఖలాలు మనం అందరూ కూడా చూసాం. దాన్ని ఆశ్రయించుకుని ఆ రోజు మరి రీకౌంటింగ్ చేయని పద్ధతిలో మరి ఏదైతే లాయర్ గారు ఉన్నారు ఆర్ఎస్ఎన్ గారి ద్వారా ఆ రోజు పోటీ చేసిన కృష్ణారావు గారు మరి కోర్టులో వేయడం జరిగింది. అది నిన్నే రిజల్ట్ కోర్టులో